రోమిలకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాల యొక్క ధ్యానంలో మనము మానవుని యొక్క ప్రాబ్లం ఏంటి అనేది ఈ యొక్క మొదటి అధ్యాయాల్లో ఈ గ్రంథము వివరించడం మనం చూస్తూ వచ్చాం. ద యూనివర్సల్ ప్రాబ్లం ఆఫ్ మ్యాన్ కైండ్. యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను, కల్చర్గా ఉన్నటువంటి పీపుల్ అయినను, బార్బేరియన్ క్రూడ్స్ అయినప్పటికీ, ధర్మశాస్త్రము కలిగిన వారైనను, ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ, ఎవరైనా సరే వారి యొక్క సమస్య ఏంటంటే పాప స్థితి అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పౌలు వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథం యొక్క థీమ్ ఏంటంటే దేవుని సువార్తలో, లేకపోతే సువార్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి దేవుని నీతి, సువార్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ఆయన యొక్క నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ త్రూ ద గాస్పల్. సువార్త అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటగా ఈ వార్త ఎలాంటి వ్యక్తికి సువార్త అవుతుంది? ఓన్లీ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కేనా? వాళ్ళ యొక్క సమస్యను మాత్రమే అడ్రస్ చేస్తుందా అంటే లేదు. మానవుని యొక్క అసలు ప్రాబ్లం ఏంటో చెప్తాను వినండి అన్నట్లుగా ఈ గ్రంథము మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, ద హీదన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు పాపి, లేకపోతే పాప స్వభావంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారని. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి హిపోక్రెట్ పీపుల్, మోరాలిటీని, నైతికమైనటువంటి మంచితనాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఇతరులని జడ్జి చేస్తున్నటువంటి వారు కూడా దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారని. అంతేకాకుండా రిలీజియస్ పీపుల్ అయినటువంటి హీబ్రూస్, జ్యూస్, యూదులైనటువంటి వారు కూడా వారి యొక్క పాపం ఏంటో కూడా చెప్తూ, ఈ యొక్క 3 కేటగిరీస్ లో వీరి యొక్క పాపాన్ని గురించి, పాప స్థితిని గురించి, వారు దేవుని ఎదుట నీతిమంతులుగా ఏమాత్రము తీర్చబడలేని స్థితిలోను, వారి యొక్క రీజనింగ్ బట్టి కానీ, వారి యొక్క రేషనాలిటీ, రిలేటివిజాన్ని బట్టి కానీ, వీళ్ళ యొక్క రిలీజియస్ భక్తిని బట్టి కానీ ఎవరు కూడా నీతిమంతులుగా కనపడలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని 2 అధ్యాయాల్లో కంక్లూడ్ చేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి, ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే హేతువాదులు కానీ, లేకపోతే రీజన్స్ ని అడిగేటటువంటి వారు 3 ప్రశ్నలు అడుగుతున్నారు. పౌలు, నువ్వు చెప్పినంత విన్నాము, బాగానే ఉంది, చాలా అద్భుతంగా లాజిక్ ని ప్రజెంట్ చేశావు. అయితే మా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి, ఈ 3 ప్రశ్నలు కూడా నువ్వు జవాబు చెప్పాలి అన్నట్లుగా వారు ఇప్పుడు ప్రశ్నలు వేస్తా ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన కలిగిన ప్రయోజనమేమి? మొదటి వచనం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనము ఏంటి అంటా ఉన్నారు. సో ఈజ్ దేర్ ఎనీ గ్రేట్నెస్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ ప్రివిలేజ్, ఈజ్ దేర్ ఎనీ అడ్వాంటేజ్? అదేది లేనప్పుడు దేవుడు అది ఎందుకు పెట్టాలి? దానివల్ల వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనప్పుడు దీని సంగతి ఏంటి అన్నట్లుగా, వాట్ అడ్వాంటేజ్ ఈజ్ టు బి అ జ్యూ? సో దానికి ఆన్సర్ గా కనుక మనం చూసినట్లయితే, ప్రతి విషయమందు అధికమే. యూదుల యొక్క గొప్పతనము, యూదుల వల్ల కలిగినటువంటి సున్నత వల్ల కలిగిన ప్రయోజనం ఏంటంటే, శరీర రీతిగా కనుక మనం చూసినట్లయితే, ఈ లోక సంబంధంగా కనుక మనం చూసినట్లయితే, వారి యొక్క నేషనాలిటీ కానీ, వారిని ఏర్పరచుకున్న విధానము కానీ, వారిని దర్శించినటువంటి విధానము కానీ, వారితో దేవుడు చేసిన నిబంధనలు కానీ, ఒకసారి కనుక మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే ప్రతి విషయమందును అధికమే అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా మొదటిది ఏంటంటే, అన్నిటికంటే గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవోక్తులు యూదుల పరము చేయబడిను. వాళ్ళకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ప్రయోజనము, గొప్పతనం ఏంటంటే, ఏదో రిచువలిస్టిక్, సెరమోనియల్, ఈ యొక్క రిలీజియస్ సంబంధమైనటువంటి ప్రాక్టీసెస్ కాదు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవోక్తులు యూదుల పరము చేయబడిను. దేవుడు వారికి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు తను వారికి బయలుపరుచుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అనేది మొదట యూదులకే బయలుపరుచుకున్నాడు దేవుడు. కాబట్టి దైవత్వాన్ని ఎరిగినటువంటి వారుగా యూదులు, వారు ప్రయోజనకరమైన స్థితిలోను, లేకపోతే ప్రివిలేజ్డ్, ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నారంటానికి ఏ విధమైనటువంటి సందేహమును లేదు. కాబట్టి వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి నిజానికి వారు ప్రతి విషయమందు వారు అధికమైనటువంటి స్థితిలోనే ఉన్నారు.
దేవోక్తులు యూదుల పరము చేయబడ్డవి. దేవుడు వారికి మొట్టమొదటిగా ఆయన తన వాక్యాన్ని అనుగ్రహించారు. సో ఇప్పుడు వెంటనే ఏమైందంటే, ఎప్పుడైతే దేవుడు వారికి ఒక ప్రివిలేజెస్ ని ఇచ్చాడో, దానితో పాటు అకౌంటబిలిటీ కూడా వచ్చింది. ఎప్పుడైతే దేవుడు వారికి ఒక ఆ ఆధిక్యతనిచ్చాడో, దాని దాని వెంటనే ఆ యొక్క అకౌంటబిలిటీ కూడా వచ్చింది. ఇప్పుడేంటి, దేవోక్తులు యూదుల పరము చేయబడినప్పుడు ఆ దేవోక్తులను బట్టి వారు అనుసరిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని వారు విధేయత చూపిస్తారా, లేకపోతే దాన్ని అతిక్రమిస్తారా? either to obey or to disobey. కాబట్టి దాట్స్ ద పాయింట్ హియర్. అంతేకాని యూదులు అయినటువంటి వారిని మన దేవుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క స్థితిని కొట్టివేయట్లేదు. నిజానికి దేవుడు వారికి ఆధిక్యతనే ఇచ్చాడు. ఏంటి ఆ ఆధిక్యత అంటే, దేవుడు వారికి తన వాక్యాన్ని అనుగ్రహించాడు. రెండవ ప్రశ్న అడుగుతున్నాడు, కొందరు అవిశ్వాసులైననేమి, వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? లుక్ at this question. Will Jewish unbelief cancel God's faithfulness? ఇప్పుడు ఎవరైతే అవిశ్వాసులైపోయారో యూదులు, వారిని విశ్వాసపాత్రులుగా ఉండమని నిబంధన చేసుకొని వారితో వాగ్దానాలు చేసి, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారని దేవుడు చెప్పి, ఆ విధముగా వారిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా, దేవుడు వారిని వారికి దేవోక్తులు ఇవ్వడం ద్వారా, వాగ్దాన నిబంధనలు చేయటం ద్వారా తన కొరకైనటువంటి ఒక విశ్వాసపాత్రమైనటువంటి జనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ యూదులు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అవిశ్వాసులైపోయారు. కాబట్టి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? నౌ ద ఆన్సర్ ఏంటంటే, రిప్లై, నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతాడేమో, కానీ దేవుడు మాత్రము ఆయన సత్యవంతుడు కాక తీరడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒకరి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఆయన మారేటటువంటి దేవుడు కాదు. దేవుడు తన యొక్క క్రియలను చూసినప్పుడు, ఆయన తన తీర్పులను చూసినప్పుడు ఆయన నీతిమంతుడుగా, సత్యవంతుడుగానే ఉంటాడు. ఆయన ఏ విషయంలో కూడా మారనటువంటి దేవుడు. అంటే మనుషులైతే ఆ యొక్క సిట్యువేషన్ ని ట్యాకిల్ చేయలేకపోవచ్చు. వారు చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. వారు చేయాలని ఉద్దేశించిన క్రియలని చేసి ముగించలేకపోవచ్చు. చెప్పినటువంటి మాట మీద నిలబడలేకపోవచ్చు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క బలహీనతను బట్టి కానీ, అవిధేయతను బట్టి కానీ, అవిశ్వాసులైనటువంటి ఆ యొక్క విశ్వాసఘాతకాన్ని బట్టి కానీ, ఇమ్మీడియట్ గా మన మనసు మార్చేసుకొని, నో ఐ కాంట్ డూ దిస్ అనో, లేకపోతే చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నానో, ఈ విధమైనటువంటి లిమిటేషన్స్ మనుషులకైతే ఉంటాయి. కానీ దేవుడు చూడండి, మచ్చుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే, వాగ్దాన దేశంలోనికి నేను నడిపిస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేశాడు. నిజానికి అబ్రహాంతో చెప్పాడు, నీ సంతతి వారికి, త్రూ యువర్ ఆఫ్ స్ప్రింగ్, నీ సంతతి వారికి నేను ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైన దేశాన్ని నేను వాగ్దానం చేస్తా ఉన్నాను, ఆ దేశంలోనికి వీరిని నడిపిస్తానని చెప్పాడు. ఆ వాగ్దానాన్ని ప్రకారమే దేవుడు ఒక్కొక్క స్టెప్ ను మూవ్ చేసుకుంటూ యోసేపును ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళటం, ఆ తర్వాత యాకోబు సంతతి కుటుంబం అంతా కూడా ఐగుప్తులోకి రావడము, 400 సంవత్సరాల బానిసత్వం అయిన తర్వాత దేవుడే మోషేని అక్కడికి పంపించటము, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరితో మరలా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, నేను మిమ్మల్ని మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలోనికి తీసుకుని వెళ్తాను రండి అని వారిని బయటికి తీసుకొని నడిపిస్తా వస్తూ ఉన్నప్పుడు, ఆ జనరేషన్ మొత్తం కూడా అవిధేయులైపోయారు. ఆ జనరేషన్ మొత్తం కూడా అవిశ్వాస పాత్రలు అయిపోయారు. వారి అవిశ్వాసాన్ని బట్టి వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు, ఎక్సెప్ట్ జాషువా అండ్ కేలెబ్. ఇప్పుడు చెప్పండి, వారు అవిశ్వాసులైపోయారు కాబట్టి దేవుడి యొక్క నేనిచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నాను, మీ అవిశ్వాసాన్ని బట్టి మీరే పొందుకోలేకపోయారు పోండి అని నమ్మదగిన వాడుగా ఆయన లేకుండా పోయాడా? ఆయన నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడా? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా?
ఎన్నటికీ 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 ఆ విధంగా అవడానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేశాడు? ఇదిగో అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన 100% నిలబెట్టుకున్నాడు. నీ సంతతి వారికి నేను ఇస్తానని చెప్పినప్పుడు, ఇదిగో ఆ సెకండ్ జనరేషన్, ఆ అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వచ్చినటువంటి కొత్త తరము వారిని దేవుడు చెప్పినట్లుగానే ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించుకొని వెళ్ళిపోవడము మనం చూస్తాము. గాడ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఆయన సత్యవంతుడు. హి ఈస్ ట్రూ. దేవుడు నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు కూడా. ఆయన మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చు. అందుకని నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు అంటే తీర్పు తీర్చినప్పుడు నీవు లేకపోతే డిఫెండ్ చేసుకోవడానికి నువ్వు ఆ యొక్క అడ్వకేట్ చేయడానికి ఒక లాయర్ లాగా నిలబడినప్పుడు నీవు అన్ని విషయంలో గెలుస్తావు. ఎందుకంటే నీ మీద వేలు చూపించి నువ్వు ఈ అన్యాయం చేశావు అని చెప్పడానికి ఎవడూ లేడు. నువ్వు ఈ మాట ఇచ్చావు, దీన్ని చేయలేకపోయావు అని చెప్పడానికి ఎవడునూ సమర్థుడు కాదు. ప్రతి మనుషుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక మారడు. అండ్ నౌ ద థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసినలా ఏమందము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, ఇంకా ఆ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తూ ఏమంటాడంటే, ఆ కొందరు అవిశ్వాసులైననేమి, రెండో క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అనరాదు. నీ మాటల్లో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అంటే, మన యొక్క దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసినలా ఏమందము. మనము దుర్నీతి వలన, మన యొక్క దుర్నీతి వలన దేవుని యొక్క నీతి ప్రసిద్ధి కలుగుతా ఉంది. నిజమే కదా? ఇప్పుడు దేవుని యొక్క నీతి యొక్క అవసరం ఎందుకు వచ్చింది? మానవుని యొక్క దుర్నీతిని బట్టి. మానవుడు దుర్నీతిలో ఉన్నాడు కాబట్టి, మానవుడు తన యొక్క జీవితాన్ని, తన బ్రతుకుని తనంతట తాను బాగు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, మానవుని యొక్క దుర్నీతి అనేది దేవుని యొక్క నీతికి ప్రసిద్ధి కలుగు చేస్తుంది. అంటే దేవుని యొక్క నీతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేసింది. దేవుని యొక్క నీతి యొక్క అవసరాన్ని మనకు తెలియచేసింది. ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ 2 అధ్యాయాల్లో పౌలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క లాజికల్ ట్రూత్ ఏదైతే ఉందో, లేకపోతే డాక్ట్రినల్ ట్రూత్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క మానవుడు, అతని యొక్క అన్యజనుడైనా కానీ, లేకపోతే మోరలిస్ట్ అయినా కానీ, లేకపోతే రిలీజియస్ యూదులైనా సరే, సున్నతి కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, ఆధిక్యతలు కలిగినటువంటి యూదులైనను, లేకపోతే జ్ఞానము కలిగినటువంటి గ్రీసు దేశస్తులు లాంటి ఈ యొక్క ఫిలాసఫీ, లాజిక్, రీజనింగ్ కలిగినటువంటి నైతికమైన మంచితనం కలిగినటువంటి ఈ ప్రజలైనను, ఇతరులను తీర్పు తీర్చేవారు, లేకపోతే ఒక ఆటవికమైనటువంటి బార్బేరియన్ ఆ యొక్క కార్యాలు చేస్తూ దేవుని భయాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టినటువంటి ఆ యొక్క తుచ్చమైనటువంటి కార్యాలు చేసేటువంటి ఆటవిక ప్రజలైనను, ఎవరైనా సరే అందరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు, మన యొక్క దుర్నీతే కదా దేవుని యొక్క నీతి ఎంత గొప్పదో మనకు తెలియచేసింది. అసలు మనకే దుర్నీతి లేకపోతే, మనమే పాపం చేయకపోతే మనకు ఒక రక్షకుడు కావాలన్న అవసరం ఉండేది కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువాడు మన కొరకు ఆయన రక్షకుడు అనేటువంటి గొప్పతనాన్ని ఎవరికి లోకానికి తెలిసేది కాదు కదా. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యము, ప్రేమ, దేవుని కృప ఎంత గొప్పదో మనకు అర్థమయ్యేది కాదు కదా. కాబట్టి మన యొక్క దుర్నీతే దేవుని యొక్క నీతికి ప్రసిద్ధి కలుగు చేసింది అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారండి. అర్థమవుతుందా? ఆ విధంగా మన యొక్క దుర్నీతిని బట్టే దేవుని యొక్క నీతి మనకి ప్రసిద్ధి అవుతున్నప్పుడు, మరి దేవుడు ఎందుకు మన మీద ఉగ్రత చూపిస్తున్నాడు? ఉగ్రత చూపించకూడదు కదా. మీరు పాపం చేయబట్టే నేను ఎంత మంచివాడినో లోకానికి తెలిసింది అని దేవుడు నిజానికి చెప్పాలి కదా. మీరు పడిపోబట్టే నేను ఎంత మంచి దేవుణ్ణో మిమ్మల్ని రక్షించడానికి ఇదిగో నేను ఈ లోకానికి తెలియచేసుకున్నాను అన్నట్లుగా దేవుడు చెప్పొచ్చు కదా. మరి ఒకవైపు ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తూనే దుర్నీతిలో ఉన్నవాడికి మరి మన మీద ఉగ్రత చూపించాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు కాదా మరి? దాట్స్ ద లాజిక్ హియర్. ఆ విధంగా మానవుడు అడుగుచున్నాడంట. చూడండి ఏమంటున్నాడు, నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల
దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలేలా నేనికను పాపినైనట్టు తీర్పు పొందకపోవటం ఏంటి? తీర్పు ఎందుకు పొందాలి? ఇక్కడ ఇంకోటి అంటున్నాడు, నా దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేస్తా ఉంది. నా అసత్య జీవితము దేవుని యొక్క సత్యం ఎంత గొప్పదో కూడా తెలియజేస్తుందంట. నేను అసత్యములో ఉన్నాను కాబట్టే దేవుడు సత్యవంతుడని అర్థమైంది. నేను చీకట్లో ఉన్నాను కాబట్టే దేవుడు వెలుగు అన్నటువంటి విషయం నాకు అర్థమవుతుంది. అది దేవుని యొక్క వెలుగు యొక్క గొప్పతనం కూడా తెలుస్తా ఉంది. చూసారా ఈ యొక్క మోసపూరితమైనటువంటి సటిల్డ్ లాజిక్ ఇది. నేను తప్పు చేశాను కాబట్టే నువ్వెంత మంచి దేవుడివో తెలిసింది. కాబట్టి నువ్వు ఎంత మంచి దేవుడివో తెలియడానికి నేను తప్పు చేయాల్సిందే కదా. నీలో ఉన్న సత్యం ఎంత గొప్పదో అర్థం అవడానికి నేను అసత్యంలో ఉండాల్సిందే కదా. నీ నీతి ఎంత ఉన్నతమైనదో తెలియాలంటే నేను దుర్నీతిలో ఉండాల్సిందే కదా. మరి అది జరగాలంటే ఇది జరగాలి కదా. మరి నా తప్పేముంది? నన్ను ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? నా మీద ఎందుకు ఉగ్రత చూపిస్తా ఉన్నావు? నీ గొప్పతనం ఏంటో కనబడటానికే మా యొక్క దారిద్రత, మా పడిపోయిన స్థితి, మా దుర్నీతి, మా చీకటి, మా పాపము అనేది నీకే సహాయపడింది కదా. దిస్ ఈజ్ హ్యూమన్ ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అండ్ ద లాజిక్. కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దానికి రిప్లై ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, గాడ్ జడ్జెస్ ద వరల్డ్ రైచియస్లీ. అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమైనదే. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరచుకోవడానికి మన మీద ఆధారపడడు. నిజానికి ఈ యొక్క లాజిక్ అనేది, ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అన్నాడు. మన యొక్క దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి ఏమి కలుగు చేయదు. ఆయన ఏదో కొదువు ఉన్నట్లుగా మనుషుల చేత సేవించబడేవాడు కాదు. అంటే ఈ లాజిక్ ని ఇలాగే కనుక మనం కొనసాగితే రేపొద్దున నువ్వే ఏమంటావంటే, అసలు నేను లేకపోతే నిన్ను ఆరాధించేవాడు ఎవడు ఉన్నాడు కదా. నేను లేకపోతే నిన్ను ఆరాధించేవాడు ఎవరు లేరు కాబట్టి, నువ్వు ఆరాధించబడట్లేదు కాబట్టి నువ్వు దేవుడు ఎలా అవుతావు అని మానవుడు అక్కడికి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క దుర్నీతిని బట్టి దేవుని నీతి ఏంటో ప్రసిద్ధి అవ్వట్లేదు. నిజానికి ఆయన నీతి అనేది ఆల్రెడీ అతి ఉన్నతమైనది. ఆయన సత్యం అనేది ఎవడు కాదనలేనిది. ఆయన యొక్క ప్రేమ అనేది ఎన్నడూ కూడా మారనిది. ఆయన త్రిత్వములోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమించుటకును ప్రేమించబడుటకును ఆ యొక్క త్రిత్వములోనే మనకి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మానవుని సృష్టించాల్సిన అవసరం దేవుడికి, ఆయనకి ఏమాత్రము లేదు. మానవుని చేతుల చేత సేవించబడేవాడు కాదు ఆయన. మనుషులు ఆరాధిస్తే ఆయన గొప్పవాడయ్యి, మనుషులు ఆరాధించకపోతే ఆయన తగ్గిపోయేటటువంటి వాడు ఏమాత్రమును కాదు. ఆయన సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. అంతేకాకుండా ఆయన తనంతట తాను ఉనికిలోనే సఫిషియన్సీ కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి వాడు కాదు, ఇండిపెండెంట్ గాడ్. సో కాబట్టి మానవునిలో ఉన్నటువంటి పాప స్వభావమే మానవుణ్ణి పురికొల్పుతుంది. కానీ ఇది ఏదో దేవుడు మానవుల్ని పాపులుగా చేసి, పాపము చేయించేటట్లుగా చేసి, అప్పుడు ఆయన ఎంత గొప్పవాడో చూపించుకోవడానికి మనుషుల్ని పాములుగా వాడుకోవట్లేదు. అలా అనుకోవటం అనేది, అలా ఆలోచించటం అనేది మానవుని యొక్క దుర్నీతికి, మానవుని యొక్క సత్యమును అంగీకరించినటువంటి మెడవంచని స్వభావానికి, మానవుని యొక్క హృదయ అంధకారానికి ప్రతీకగా కనిపిస్తాం. సో వెన్ గాడ్ జడ్జెస్, దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన నీతిమంతుడే అవుతాడు, ఆయన సత్యవంతుడుగానే ఉంటాడు అన్న విషయాన్ని మొదటి 8 వచనాల్లో అక్కడ ఆరోపిస్తా ఉన్నాడు. అందుకని చూడండి, 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? మేలు కలుగుట కంట కీడు చేస్తున్నామంట. అసలు మేమే కీడు చేయకపోతే దేవుడు మేలు చేస్తాడని ఎలా తెలుస్తుంది? మేమే దుర్నీతిలో లేకపోతే దేవుని యొక్క నీతి గొప్పదని ఎలా తెలుస్తుంది? అసలు మేమే అసత్యమైనటువంటి జీవితంలో లేకపోతే దేవుళ్ళో ఇంత గొప్ప సత్యం ఉందని ఎలా తెలుస్తుంది? మేమే చీకట్లో లేకపోతే దేవుళ్ళలో ఇంత పరిశుద్ధత, వెలుగు ఉన్నదని ఎలా తెలుస్తుంది?
కాబట్టి మేలు కలుగటానికే మేము కీడు చేస్తా ఉన్నామని, దేవుని నీతి బయలుపరచబట్టానికే మేము దుర్నీతిలో ఉన్నామని, దేవుని యొక్క ఉన్నతము గొప్పతనాన్ని ప్రసిద్ధి కలుగు చేయడానికే మేము పాపస్థితిలో ఉన్నామని చెప్పుకొని వాదించినటువంటి ప్రజలారా, ఇదిగో మీ శిక్షా విధి న్యాయమైనదే. దేవుడు ఖచ్చితంగా అట్టి వారిని తీర్పులోకి తీసుకొస్తాడు. 9వ వచనం, అలాగైనా ఏముందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. కాబట్టి ఇక్కడ గొప్పవారు ఎవరు లేరు, తక్కువ వారు ఎవరు లేరు, శ్రేష్ఠులైనటువంటి వారు ఎవరు లేరు, దీంట్లో అధములైనటువంటి వారు ఎవరు లేరు. మతపరమైనటువంటి యూదులైనను, లేకపోతే జ్ఞానము కలిగినటువంటి మోరలిస్టులైనను, లేకపోతే ఆటవికమైనటువంటి తెగ ప్రజలైనను, ఈ భూమి మీద ఎవరైనా సరే అందరును యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును, బోత్ జ్యూస్ అండ్ జెంటైల్స్, ఆల్ ఆర్ అండర్ సిన్. పాపమునకు లోనైనటువంటి వారు. అండర్ సిన్ అంటే పాపము యొక్క ప్రభుత్వము కింద ఉన్నారు, పాపము యొక్క పరిపాలన కింద ఉన్నారు, పాపము యొక్క ఆధిపత్యము కింద ఉన్నారు, పాపము యొక్క బానిసత్వములో ఉన్నారు. పాపము వారి మీద అధికారాన్ని చలాయిస్తూ ఉన్నది. దే ఆర్ అండర్ సిన్, పాపమునకు లోనైనటువంటి వారు అని ఇంతకుముందు ఆల్రెడీ దోషారోపణ చేసి ఉన్నాము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే ద టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క అన్ని విషయాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో పతనమైపోయినటువంటి స్థితి. దీన్ని ఇక్కడ పౌలు తెలియచేస్తా ఉన్నాడు. 11వ వచనం నుండి లేకపోతే 10వ వచనం నుండి ఆల్ ద వే డౌన్ టు 20th వర్స్ వరకు ఇక్కడ రాయబడినటువంటి మాటల్ని కనుక మనం చూసినట్లయితే మానవుని యొక్క పతన స్థితి ఏంటో తెలియచేస్తున్నాడు. అంటే ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ కంక్లూజన్ లోకి తీసుకొస్తా ఉన్నాడు, సమ్మరైజ్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే ద హోల్ హ్యుమానిటీ ఈజ్ సిన్ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క వచనాల్ని వాడుతూ ఉన్నాడు. కాబట్టి 10వ వచనం నుండి మనము 19వ వచనము లేకపోతే 20వ వచనం వరకు చూసేది ఏంటంటే ద ఎక్స్రే స్టడీ ఆఫ్ ఎ లాస్ట్ సిన్నర్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. ఇది పతనమైపోయినటువంటి, పాపములో పడిపోయినటువంటి మానవుడి యొక్క పతన స్థితిని ఈ వచనాలు మనకి వివరిస్తా ఉన్నాయి. చూడండి ఏమంటా ఉన్నాడు, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. లుక్ ఎట్ ద కంక్లూజన్స్. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అతడు యూదుడైనను, అతనికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నా కానీ, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, సున్నతి ఉన్నప్పటికీ, బలి అర్పణలు ఉన్నప్పటికీ, ఇదిగో యాజకత్వం ఉన్నప్పటికీ, మందిరము ఉన్నప్పటికీ, వాగ్దానాలు ఉన్నప్పటికీ, నిబంధనలు ఉన్నప్పటికీ, దేవుడు ఇదిగో వారి యొక్క పితరులను ఎన్నుకున్నప్పటికీ కూడా అది ఏది కూడా దేవుని ఎదుట అతన్ని నీతిమంతుడిగా నిలబెట్టలేకపోయింది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, బయటికి నువ్వు ఎంత మంచి వ్యక్తిగా నీ నైతికమైనటువంటి ఆ యొక్క స్థితిని నువ్వు కనపరిచిన మానవుని యొక్క నైతికత అనేది దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివి. కాబట్టి నువ్వు కూడా నీతిమంతుడిగా కనబడలేవు. నువ్వు ఎన్ని రీజనింగ్లు చేసినా, ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా, ఎన్ని సైంటిఫిక్ ఆ యొక్క హేతుబద్ధమైనటువంటి ఆ యొక్క లాజిక్స్ నువ్వు ప్రజెంట్ చేసినా, ఫిలాసఫీని నువ్వు ప్రజెంట్ చేసినా కానీ నువ్వు లోపల దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నా ఉన్నావు. కాబట్టి నీవు కూడా నీ యొక్క జ్ఞానాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు, నీ నైతికతను బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు, నీ భక్తిని బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు. సో ద కంక్లూజన్ ఈస్ నీతిమంతుడు లేడు, ఒక్కడనూ కూడా లేడు. గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదుకువాడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ త్రోవ తప్పిన వారే, అందరూ దేవుని మార్గము నుండి పక్కకి వెళ్ళిపోయినటువంటి వారే, అందరూ కూడా దేవుని యొక్క స్టాండర్డ్స్ నుంచి పడిపోయినటువంటి వారే. ఎవ్రీవన్ ఇస్ లైక్ ఏ షీప్ gone astray. అందరూ త్రోవ తప్పిపోయారు. ఈ సంగతి వారికి అర్థం కావాలి, మనకు అర్థం కావాలి అని చెప్తూ, వారి గొంతుకు తెరిచిన సమాధి తన నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద విషసర్పం ఉన్నది, వారి నోటి నిండా శకుంచిటియు పగయు ఉన్నాయి.
రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు, వారు కన్నులు ఎదుట దేవుని భయం అసలే లేదు. ప్రతి వారి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినిన్నిటిని ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. వాట్ డస్ ఇట్ మీన్? లుక్ అట్ దిస్, ద గిల్టీ ఆఫ్ హ్యుమానిటీ. మానవుని యొక్క సమస్త మానవాళి యొక్క అపరాధ భావం. ముందేమో హీదన్ అన్నాడు, తర్వాత ఏమో హిపోక్రెట్స్ అన్నాడు, ఆ తర్వాత ఏమో హీబ్రూస్ అన్నాడు. ఇప్పుడు ఈ 3 కేటగిరీస్ మాత్రమే కాదు, ద ఎంటైర్ హ్యుమానిటీ అని చెప్తా ఉన్నాడు. ద కెథాలిసిటీ ఆఫ్ హ్యూమన్ సిన్, అంటే ద యూనివర్సాలిటీ ఆఫ్ ద హ్యూమన్ సిన్. చూడండి, మొట్టమొదటిగా మెన్ ఆర్ అన్రైచియస్. నీతిమంతుడు లేడు అన్నప్పుడు మానవులందరూ కూడా అనీతిమంతులుగా ఉన్నారు. దేవుని యొక్క నీతిని, లేకపోతే తనంతట తాను స్వాభావికమైనటువంటి నీతిని కలగలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటా ఉన్నాడు. మెన్ ఆర్ అన్రైచియస్. నాట్ ఓన్లీ అన్రైచియస్, 11th verse లో అన్రీజనబుల్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఒక్కడు లేడు. గ్రహింపు అనేది కనబడట్లేదు. మినిమం రీజనింగ్ చేయట్లేదు, కనీసము ఆలోచన చేయట్లేదంట. దేవుడు బయలుపరుస్తున్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదు కొంతమందికి, అర్థం చేసుకునే స్థితిలో కూడా లేడు కొంతమంది. అన్రీజనబుల్ గా కనిపిస్తా ఉన్నారు. మాటలను చూసినా కానీ, ఈరోజు చూడండి, భక్తి అనేటువంటి పేరు మీద మానవుడు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూడండి. ఇస్ ఇట్ రీజనబుల్? భక్తి అనేటువంటి పేరు మీద మానవుడు తీసుకొస్తున్నటువంటి ఐడియాలజీ, ఆ యొక్క వ్యవస్థలను చూడండి, ఆలోచన పటిమను. ఈజ్ ఇట్ రీజనబుల్? భక్తి అనేటువంటి పేరు మీద మానవుడు బోధిస్తున్నటువంటి బోధ కానీ, అనుసరిస్తున్నటువంటి మార్గాలు కానీ, చేస్తున్నటువంటి క్రియలు కానీ, బిహేవియర్ కానీ, ఇవన్నీ కనుక మనం చూస్తా ఉన్నట్టయితే ఇట్ ఈస్ అన్రైచియస్, ఇట్ ఈస్ అన్రీజనబుల్. మూడవది 11వ వచనంలోనే ఏమంటుంటే మెన్ ఆర్ అన్రెస్పాన్సివ్. వెదుకువాడు ఒకడును లేడు దేవుణ్ణి. దేవుడు ఒకవైపు నుంచి బయలుపరుచుకుంటూ ఉండగా ఇప్పుడు మానవుడు వెదకట్లేదు, రెస్పాన్స్ లేదు. దేవుడు మనుషులను పిలుస్తూ ఉండగా రెస్పాండ్ అయ్యేవాడు లేడు. దేవుడు మానవుని యొక్క అంధకారములో వెలుగుని ప్రకాశింప చేస్తూ ఉండగా ఆ వెలుగు దగ్గరికి వచ్చేవాడు ఒకడు లేడు. దేవుడు తన యొక్క అదృశ్య లక్షణాలని మానవునికి సృష్టి ద్వారా బయలుపరుస్తూ ఉండగా దాన్ని అర్థం చేసుకోవడానికి, వెదగడానికి, రెస్పాండ్ అవడానికి మానవుడు సిద్ధంగా లేడు. మానవుని యొక్క హృదయంలో ఆయన నైతికమైన ధర్మశాస్త్రాన్ని పెట్టడం ద్వారా, ఇంత నైతికమైన ధర్మశాస్త్రం మన హృదయం మీద రాసినటువంటి ఆ యొక్క నైతికమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోరల్ లా గివర్ ఒకరు ఉండాలి కదా అని మానవుడు ఆలోచించలేకపోతా ఉన్నాడు. ఇదిగో మనతో ఈ నిబంధనలు చేసి మనకి ఈ విధమైనటువంటి ఆ యొక్క వాగ్దానాలను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం వెదకాలి కదా అని ఒకవైపు యూదులు కూడా గుడ్డివారైపోయి భక్తి అనేటువంటి ముసుగులో దే బికేమ్ అన్రైచియస్, అన్రీజనబుల్, అన్రెస్పాన్సివ్. ఏ భేదం లేదు, అది హీదన్ అయినా, హిపోక్రటిస్ అయినా, ఇదిగో యొక్క హీబ్రూస్ అయినా అందరూ కూడా పనికి మాలిన వారయ్యారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ద కార్నాలిటీ ఆఫ్ హ్యూమన్ సిన్, మానవుని యొక్క పాపములో ఉన్నటువంటి క్రిమినాలిటీ, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క నేరపూరితమైనటువంటి పాపము చూడండి. ద వికెడ్ వర్డ్స్. మానవులో ఉన్నటువంటి పాప స్వభావము ఎక్కడ బయటపడుతుంది, ఏ విధముగా అది డిస్ప్లే అవుతుంది? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హ్యూమన్ సిన్, ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మేనిఫెస్ట్ ఇన్ వర్డ్స్ అండ్ ఇన్ వేస్. మన యొక్క మాటల్లోనూ, మన యొక్క మార్గాల్లో, మన మాటల్లో, మన యొక్క మార్గాల్లో. అందుకనే 13వ వచనం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద విష సర్పం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. టాక్స్ అబౌట్ మౌత్, ఇట్ టాక్స్ అబౌట్ వర్డ్స్, టంగ్. వారి యొక్క నాలుక, వారి నోరు, వారి మాటలు, వారి యొక్క ఆ మాటలు చూడండి, తెరిచిన సమాధి.
తెరిచిన సమాధి మృంగి వేస్తుంట. సమాధిలాగా మరణకరమైనవి. ఏదో సమాధి గాని సర్పము గాని ఇవి రెండు కూడా డెత్ కి సంబంధించినవే. సమాధి ఏమో ఇదిగో ఆ యొక్క మరణించినటువంటి వారిని మింగివేసేదిగా, సర్పమేమో విషపూరితమైనటువంటి విషముతో మనిషిని మరణానికి చంపివేసేదిగా కనిపిస్తా ఉంది. వారి వారి యొక్క నోరు, వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద విష సర్పం ఉన్నది, సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పొగయు ఉన్నాయి. ఏంటి ఇక విషం అంటే? శాపనార్థాలు. ఏమిటి ఇక విషం అంటే? ఇదిగో పగ. ఏమిటి, ఎందుకు ఇది సమాధి అంటే, వారు వెనక నుండి మోసం చేస్తూ బ్యాక్ బైటింగ్ చేస్తారు. వారి నోటి నిండా మోసం ఉన్నది, వారి నోటి నిండా విషం ఉంది. మానవుని యొక్క మాటలు దినాల్లో చూసినట్లయితే ఇట్ ఈస్ సిన్ఫుల్. ఓ మానవుడా, పాపము లేదని చెప్పుకునేటువంటి ఓ మనుషుడా, ఒకసారి నీ నోటి వైపు చూడు. ఆ నోట్లో నుండి వచ్చే మాటలు చూడు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ నోటి నుండి వచ్చే మాటల అవుట్పుట్ అయితే నీ హృదయంలో ఉన్నది ఇన్పుట్. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టే నీ నోరు బయటికి మాట్లాడుతూ ఉంది, డిస్ప్లే అవుతుంది. మన యొక్క నోరు అనేది ఒక మానిటర్ లాంటిది. ప్రాసెసర్లో ఏమి ప్రాసెస్ అయితే అదే డిస్ప్లే చేస్తుంది. లోపల పాపం ఉన్నది, అది పాపము, అనర్గళమైనటువంటి విషము, దుష్టత్వము. అందుకని ఆ మాటలు, మెన్స్ వికెడ్ వర్డ్స్, ఇక తెరిచిన సమాధి, కాటు వేసే విష సర్పము, కత్తిపోటు వంటి మాటలు పలికివారు కలదు. తేనెను ఒలికినట్లుగా తేనెను ఒలికించినట్లుగా వారు మాట్లాడతారంట, మోసపూరితమైనటువంటి మాటలు. నోటి నుండి తేనె గారినట్లుగా ఇదిగో ఆ మాటలు ఉంటాయి, చాలా స్వీట్ గా ఉంటాయి, బట్ దానిలో విషం ఉన్నది. అండ్ నౌ మెన్స్ వికెడ్ వేస్ చూడండి, ఆ యొక్క 15వ వచనం నుండి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. మర్డరర్స్ ఏ మార్గాల్లో వెళ్తున్నారంటే, ఇదిగో రక్తము చిందించే మార్గాల్లో. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నాయి. నాశనము, మిసురీ. శాంతి మార్గమును అసలు వారు ఎరుగరు. ఎప్పుడు కూడా తిరుగుబాటే. శాంతి అనేది వాళ్ళకి తెలియదు. మ్యూటినిటీ అంటే రివోల్టింగ్. మిసురీ అంటే ఎక్కడ కూడా ఇదిగో ఒక రకమైనటువంటి భద్రత లేదు. నాశనము, వినాశనము, కష్టము. రక్తము చిందించుటకు వారి పాదాలు రక్తము చిందించే మార్గాల్లో పరిగెడుతున్నాయి. ఇదిగో నాశనము, కష్టము వారి మార్గాల్లో ఉన్నాయి. శాంతి మార్గము అసలు ఎరుగరు. వే. వాట్ ఆర్ దీస్ వేస్? ద మర్డరస్ వేస్, ద మిజరీ వేస్ అండ్ ద రివోల్ట్, మిటినీస్ వేస్. ఎవరు వీరంటే, ఇదిగో సమస్త మానవుని గురించి దేవుడు చెప్తున్న మాట. ఏ భేదము లేదు. నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు ఒక్కడు లేడు, దేవుని వెదుకువారు ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పిన వారే. ఏ విషయంలో? మాటల విషయంలో. ఏ విషయంలో? వారి యొక్క మార్గాల విషయంలో. they're all gone astray, పనికి మాలిన వారైరి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 19-20 వచనాల్లో, the law is helpless and the law is hopeless. ఇలాంటి టోటల్ డిప్రావిటీలో, పతనమైపోయినటువంటి మాటలలో, మార్గాలలో పతనమైపోయినటువంటి మానవుడికి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏ విధమైనటువంటి హెల్ప్ చేయలేదు. అందుకని 19వ వచనం చూడండి, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగినట్లు. ఇప్పుడు ఎవడన్నా లేచి నిలబడి, ఇది నాకు అన్యాయమైన శిక్ష, దేవుడు అన్యాయస్తుడు, నేను ఏ విధమైనటువంటి నేరము చేయలేదు, కావాలంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని బట్టి నన్ను తీర్పు తీర్చండి, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి కావాలంటే జడ్జి చేసుకోండి, నేను నా మాటలు కానీ, నా ప్రవర్తన కానీ, నా మార్గాలు కానీ చూడండి అని ఎవడు కూడా చెప్పజాలడు. నిజానికి ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఈ ధర్మశాస్త్రానికి లోనటువంటి వారందరూ కూడా ఇదిగో ఈ ధర్మశాస్త్రం యొక్క డిమాండ్స్ కు వాళ్ళు లోనై ఉన్నారు. కాబట్టి ఎవడు కూడా నోరు తెరవడానికి ధైర్యం చాలదు. ఎందుకు నోరు తెరవలేరు?
ఎందుకు కూడా తను డిఫెండ్ చేసుకోలేడు? ధర్మశాస్త్రం అనేది ఎందుకు హెల్ప్ చేయలేదు? ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. కంక్లూషన్. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుదో తెలియబడుచున్నది. లుక్ అట్ దీస్ వర్డ్స్. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుదో తెలియబడుచున్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఒక థర్మామీటర్ లాగా మనలో ఉన్న టెంపరేచర్ ను చూపించింది. లేదు 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 లేదని కప్పు పెట్టుకుంటే అది దాగేది కాదు. అది మానవుల్లో ఉన్నటువంటి పాప నైజాన్ని, పాప స్థితిని వెలికి తీసి చూపించిందే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం అన్న మనము ఎంత ఘోర పాపులమో మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు దేవుని దృష్టికి. ధర్మశాస్త్రం అనేది ఒక దర్పణం, అద్దం లాంటిది. మనలో ఉన్నటువంటి మురికిని చూపిస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్ లాంటిది. మనలో ఉన్న టెంపరేచర్ ఏంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఇదిగో మన యొక్క అంతరంగములో దాగి ఉన్నటువంటి పాప స్థితిని బయటికి తీసి చూపించేది ఈ యొక్క ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న వాడికి ఎలా ధర్మశాస్త్రం సహాయం చేయగలదు? ఇట్ ఈస్ హెల్ప్లెస్. ద లా ఈస్ హెల్ప్లెస్. ఆ లాని నమ్ముకున్న వాడి పరిస్థితి హోప్లెస్. సో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, నో వన్ విల్ బి జస్టిఫైడ్ ఇన్ హిస్ సైట్ బై ద వర్క్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్ర క్రియలను బట్టి అక్కడ మనము రెడ్ ఇంక్ తో మార్క్ చేసుకోవాల్సినటువంటి పదం ఏంటంటే ద వర్క్స్ ఆఫ్ ద లా. ద వర్క్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు 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 నీతిమంతుడని దేవుని దృష్టికి తీర్చబడలేడు. ఎందుకనగా ధర్మశాస్త్రము ద్వారా we came to know the knowledge of sin. The knowledge of sin comes through the law. ఆ విషయాన్ని తర్వాత వివరిస్తాడు, మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫైనల్ కంక్లూషన్? ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్ మొట్టమొదటి పార్ట్ లో కంక్లూషన్ అంటే ద రేషనలిస్టిక్ హీదెన్ ఆర్ సిన్ఫుల్. ఎంత జ్ఞానులను చెప్పుకుంటూ వాదిస్తూ సత్యమును అడ్డగించేటువంటి రేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిన్ఫుల్. ద రిలేటివిస్టిక్ హిపోక్రెట్స్ ఆర్ సిన్ఫుల్. ఎవరైతే వారికంటే నేను మంచివాడిని, వీళ్ళకంటే నేను మంచివాడిని అని ఇతరులకు తీర్పు తీరుస్తూ వారి వారి యొక్క సెల్ఫ్, వారి వారి యొక్క నైతికత్వం మీద ఆధారపడి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నటువంటి వేషధారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో సిన్ఫుల్. మూడోది కనుక మనం చూసినట్లయితే ద రిలీజియస్ హీబ్రూస్ ఆర్ సిన్ఫుల్. ఎంత గొప్ప ఆధిక్యతలున్నా, ఎంత భక్తి ఉన్నా దే ఆర్ ఆల్సో సిన్ఫుల్. ఫైనలీ ద రేస్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ సిన్ఫుల్ యాజ్ అ హోల్. మానవ జాతి అంతా కూడా దేవుని దృష్టికి ఇదిగో వారు నీతిమంతులుగా కనబడలేనటువంటి, పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నారు. హీదెన్, హిపోక్రిట్స్, హీబ్రూస్ and the humanity. This is the doctrine. Doctrine లో ఏమి తెలియచేస్తాడంటే the universality of the problem of sin. ఏ భేదము లేదు, నీతిమంతుడు ఒక్కడో కూడా లేడు. అది ఎవడైనా సరే, ఆ బార్బేరియన్ అయినా, కల్చర్ పీపుల్ అయినా, రిలీజియస్ పీపుల్ అయినా, థియలాజికల్ గా, ఫిలసాఫికల్ గా, సైంటిఫికల్ గా ఈ లోకములో ఇదిగో నవీన యుగములో ఉన్న, పురాతన యుగములో ఉన్న, ఏ యుగములో ఉన్నా కానీ, ఏ విధమైన స్థితిలో ఉన్నా కానీ ద హ్యుమానిటీ ఈజ్ సిన్ఫుల్. ద కోర్ బేసిక్ ఇష్యూ, ద ప్రాబ్లం ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ద నేచర్ ఆఫ్ సిన్. ఈ పాపము ద్వారానే దేవునికి ఎదురు తిరుగుతున్నారు. ఈ పాప స్వభావమే దేవుని సత్యాన్ని అడ్డగించేది. ఈ పాప స్వభావమే హృదయ కాఠిన్యమును కలుగు చేస్తుంది. ఈ పాప స్వభావం ద్వారానే ఇదిగో మానవుని యొక్క హృదయం అంధకారం అయిపోయి దేవుని సత్యం యొక్క వెలుగులోనికి రాలేకపోతున్నారు. ఈ పాపమే మానవునికి బోధిస్తుంది నువ్వు చాలా మంచివాడివని. ఈ పాపమే మానవునికి చెప్తుంది ఇదిగో నీకంటే వాడు పరమ దరిద్రుడు, చెడ్డవాడని. ఈ పాపమే మానవుని యొక్క స్వనీతిని ఆధారం చేసుకున్నట్టుగా ప్రోత్సహిస్తూ ఇదిగో మానవుని వేషధారులుగా చేస్తుంది. ఈ పాపమే ఇదిగో మతం అనేటువంటి ముసుగులో, గుడ్డితనములో మానవుని ఇది నీకు చాలు, రిలీజియన్ ఈజ్ సఫిషియంట్ అని చెప్తా ఉంది.
రీజన్ ఈజ్ సఫిషియంట్ అని ఒకడు చెప్తే, రిలీజియన్ ఈజ్ సఫిషియంట్ అని ఇంకొకరు చెప్తా ఉంది. కానీ ద రియాలిటీ ఏంటంటే తెలుసా? ద రాటన్నెస్ అండ్ ద సిన్ఫుల్ depravity of mankind. That is what the total depravity from the Adam in the Eden. From the Adam in the Eden. ఆ ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ఆ ఆదాములోనే సమస్త మానవాళి కూడా తప్పిపోయింది. కాబట్టి ఓ ప్రియ సహోదరుడా, నువ్వు ఎన్ని ఘోర పాపాలు చేశావు అనే దాన్ని బేస్ చేసుకొని కాదు. మరొక సహోదరుడా, నువ్వు ఎన్ని మంచి పనులు చేశావు అన్న దాన్ని బేస్ చేసుకొని కాదు. నువ్వు పాపివా మంచివాడివా అని తేల్చేది. అసలు మన ఉనికిలోనే, మన ఆరంభంలోనే మనము నిత్య నరక అగ్ని గుండానికి పాత్రులమైనటువంటి ఆ పాపము చేత పతనావస్థలోకి వెళ్ళిపోయాము. ఒక పతనావస్థలోనికి వెళ్ళిపోయినటువంటి మనిషిలో నుండి పరిశుద్ధుడు రాగలడా? ఆదాము పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రుడై నిత్య నరక అగ్నిగుండానికి పాత్రమైనటువంటి ఆ యొక్క కంప్లీట్ టోటల్ ఆ యొక్క డిస్ట్రాక్షన్ లోనికి, డిప్రావిటీలోకి పడిపోయినప్పుడు, ఆ పడిపోయినటువంటి పాప స్వభావము కలిగిన ఆదాములో నుంచి నీతిమంతుడు ఎలా వస్తాడు? పరిశుద్ధుడు ఎలా వస్తాడు? ఆ ఆదాములో నుండి వచ్చినటువంటి కయ్యను ఏం చేస్తాడో తెలియదా? ఆ కయ్యనులో నుంచి వచ్చిన సంతానం ఏం చేస్తారో తెలియదా? ఆది కాండం మొదలుకొని ఇదిగో మనకి మానవుని యొక్క పతన స్థితి ఏ విధంగా పైలప్ అవుతూ ఎవరెస్ట్ శిఖరం లాగా వెళతా ఉందో, అప్పుడప్పుడు దేవుడు ఆయన ఇక ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. జల ప్రళయము లేకపోతే అగ్ని గంధకాలను కురిపించడం ద్వారా. ఇది ఏమి తెలియచేస్తా ఉందంటే, our original root is sinful. The seed is corrupted. That's why our seed lo nunchi vachina fruit, which is you and me, all these generations are corrupt. So we are sinful not because of our good works or bad works or religious works or moral works. We are sinful by nature. మనం పాప స్వభావంలోనే ఉన్నాము, పాప స్వభావంలోనే పుట్టాము. కాబట్టి పాపము చేసినప్పుడు స్వాభావికముగానే మనం పాపము చేస్తా ఉన్నాం. దిస్ ఈస్ ద ట్రూత్ అబౌట్ హ్యూమన్ నేచర్. బై నేచర్ వీఆర్ సిన్ఫుల్ బికాస్ మన యొక్క మూల పురుషుడైనటువంటి ఆదాములోనే మనం అందరము కూడా పతనమైపోయాము. ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ ద టోటల్ డిప్రావిటీ ఆఫ్ entire humankind because of the root is sinful. ఈ యొక్క విషయాలు మన తర్వాత 5-6 అధ్యాయాలు మరి ఎక్కువగా పౌలు వివరంగా వివరిస్తాడు. ఒక మనిషిని పాపం అనేది ఎంతమందిని ఏ విధంగా మరణానికి తీసుకుని వచ్చింది అన్న విషయాన్ని అక్కడ మనం మరి విపులంగా ధ్యానం చేసుకుంటాం. కాబట్టి ద కంక్లూషన్ టుడే హియర్ ఈస్ ద ప్రాబ్లం ఈస్ ద టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. దట్ ఈస్ ద సిన్ఫుల్ నేచర్. ఏ భేదము లేదు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అతడు యూదుడైనను, అతడు గ్రీకు దేశస్థుడైనను, అతడు ఇదిగో బార్బేరియన్ అయినప్పటికీ అందరూ కూడా పాపములో ఉన్నటువంటి వారే. దిస్ ఈస్ అ ప్రాబ్లం, బట్ వేర్ ఈస్ అ సొల్యూషన్? మానవుడు తన యొక్క పడిపోయిన పతనా స్థితిలో ఇట్లాగే ఇక నాశనం అయిపోవాల్సిందేనా? Is there any solution? పాపినడు అందరూ పాపులైనప్పుడు, ఒక్క నీతిమంతుడు కూడా లేనప్పుడు మరి ఎవరు మనిషి యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు? అందరూ గుడ్డి వాళ్ళే కదా, మరి దారి ఎవరు చూపిస్తారు? అందరూ ఫెయిల్ అయిపోయినలే కదా, మరి ఇంకొకరికి ఎవరు హెల్ప్ చేస్తారు? అందరూ పాప స్థితిలోనే ఉన్నారు కదా, ఎంత మంచివాడిని చెప్పుకునేవాడు కూడా. మరి ఎవరు ఈ మానవునికి సహాయం చేయగలరు? ఈ ప్రశ్నకి నెక్స్ట్ ఆ యొక్క థీమ్ ఏదైతే ఉందో, ద సాల్వేషన్ 3వ అధ్యాయం 21వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ 8th చాప్టర్ వరకు ఈ సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క అధ్యాయాలు ఇట్ గివ్స్ us the solution. It gives us a solution. The solution to the problem of mankind. కాబట్టి
ఆ ఆ యొక్క ధ్యానాలు మనం చేస్తా ఉన్నప్పుడు ఆ విషయాల్ని మనము మరి ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఏ భేదము లేదు. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసిన వారే. అందరూ దారి తప్పిపోయిన వారే. అందరూ పనికిమాలినైన వారే. ఓ మనుషుడా, నీ మంచితనము బట్టి నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేవు. నీ నైతికమైనటువంటి మోరల్ వర్క్స్ ద్వారా నువ్వు ఇతరులకు తీర్పు తీరుస్తున్నావేమో, నేను వాడికంటే మంచివాడిని, ఈడికంటే మంచివాడినని. స్టాప్ డూయింగ్ దాట్. తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావన్న సంగతి నువ్వు ఎరుగు. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావేమో. నేను సంవత్సరానికి ఇన్ని చోట్లకు వెళ్ళాను, అన్ని క్రియలు చేశాను, లేకపోతే ఇదిగో ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను మందిరాలు కట్టించాను, గుడులు కట్టించాను, ఈ పిలిగ్రిమేజ్కి వెళ్ళాను, ఆ పిలిగ్రిమేజ్కి వెళ్ళాను, నేను ఆ పూజలు చేశాను, ఈ ప్రార్థనలు చేశాను, ఆ నమాజులు చేశాను, కాబట్టి నా యొక్క భక్తులను రక్షిస్తా అనుకుంటావేమో. అందరికంటే ఎక్కువ భక్తి చేసినటువంటి యూదులే ఇదిగో దే ఆర్ గిల్టీ ఆఫ్ దేర్ సిన్. నీ జ్ఞానాన్ని రక్షిస్తూ అనుకుంటావేమో. దేవుడు లేడని వాదిస్తూ అల్టిమేట్ గా బుద్ధిహీనుడు అయిపోతావేమో. జాగ్రత్త. ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. దాట్ ఈస్ ద కంక్లూషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. ప్రార్థన చేసుకుందాం.